నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగింది. గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని కేసీఆర్ అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గంభీరంగా చూస్తున్నాడట, సరిగ్గా నిలబడలేని ఆయన కొడితే బలంగా కొడతాడంట అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో లైకులపై కేసీఆర్ సంబరపడుతున్నాడన్నారు. రాఖీ సావంత్ కు కూడా లైకులు వస్తాయని సెటర్లు వేశారు. ఫామ్ హౌస్ లో ఉండి సోది చెప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నా. అంటే ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. ఒక సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఎలక్షన్లలో నేను మస్తు చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే కొడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం అన్నంత గొప్పగా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టాలి. అదేంతో పోలింగ్ పెట్టిన వాడు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే, మనం పెట్టింది కాదు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైకులు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ కి ఎక్కువ లైకులు వచ్చినాయి. ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ లో నాకు లైకులు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు. 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఆయన కోసం ఎదురు చూస్తారట. ప్రజలందరూ బాధ పడుతున్నారట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. మరోసారి గద్దర్ని అవమానిస్తే మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ అన్న పేరు పెడతానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దర్ అన్నను గేట్ బయట పెట్టిన ఆయనకు ఎలాంటి గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మేమే పద్మ అవార్డులను ఇచ్చేది అనుకుంటున్నారేమో. మేము అవార్డులను అడగం. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత గద్దరన్నకు ఇచ్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గద్దరన్నపై అవాకులు చవాకులు చెబితే సహించేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు, ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు, అప్పుడు పేరు రాసుకుంటావు. ప్రతి దగ్గర మంది ఉంది స్వామి.
నీలిగిండు. ఎట్లయితే గద్దరన్నని గేటు బయట కూసబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది. ఓట్ల విప్లవం వస్తుంది. దాంట్లో నువ్వు కొట్టకపోతే మేము గద్దరన్నకి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం. రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ హరీష్ రావు ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారని ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని కేసీఆర్ పై మండిపడ్డారు. దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏ జిల్లాకు పోదామా? గద్వేల్ కానీ పోదాం. గద్వేలకు పోదామన్నారండి, సిరిసిల్లకు పోదామన్నారండి, రెడీ ఎన్ని పెట్టాము. నువ్వు నల్గొండరా ఎగ్జాంపుల్ దత్త తీసుకున్నావు. 999 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గ్రూప్ ఇప్పుడు ఇవాళ 3 కోట్లు పెట్టి రిపేర్ చేస్తున్నాను. నేను 10 ఏళ్ళు రేషన్ కార్డు వేయలేదు. ఇవాళ రైతు భరోసా 20% పెంచి 12,000 వేసినాం. ఇవాళ రైతులకు 50 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలన్నా సంవత్సరానికి 12,000 ఫ్రీగా చేస్తున్నాం. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లు మిత్తి కట్టాలి, 7,000 కోట్లు ఒరిజినల్ కట్టుకుంటా 18,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి. పెన్షన్ జీతాలు కలిసి 18,000 కోట్లు అంత ఖర్చు. రాష్ట్ర ఆదాయం కానీ ఇంట్రెస్ట్ కానీ అసలు తెలంగాణ తల్లి విగ్రహం లేదు. అసలు తెలంగాణ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ఏ మార్చుకున్నావు. నువ్వేమో పడగొడతావు, నువ్వేం తొక్కుతావు మమ్మల్ని. అందుకని నువ్వేదో బయటకు మాట్లాడితే భయపడతావు. లేడు ఇలాగ దొంగ పాటలు చెప్పి చేస్తా అని చెప్పి అధికారం రాలేదు. 6 గ్యారంటీలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అంతా మొత్తం 1 మెంబర్ లేడు వాడు. అక్కడ పార్టీ పోతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మిస్ గైడెడ్ మిసైల్ గా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కృష్ణా గోదావరి నదుల నీళ్లు మన రాష్ట్రానికి రాకుండా ఉండడానికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీళ్లు నిజాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పైరవీలు తప్ప ప్రాజెక్టు కోసం కొట్లాడిన చరిత్ర లేదన్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలను, గోదావరి వరదలను మేడిగడ్డ తట్టుకుందన్నారు. ఏపీకి చెందిన ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ జల వనరుల సలహాదారుడిగా నియమించారన్నారు. వెంటనే అతన్ని తప్పించి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలన్నారు. నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద అనేకమైనటువంటి విమర్శలు చేసిండ్రు. కానీ మొన్న వానాకాలం 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి, గోదావరి వరదను కూడా తట్టుకొని ఇలా మేడిగడ్డ బ్యారేజు ఒక మేరు నగదీరుడిలాగా నిలబడ్డదంటే నిజంగా అది తెలంగాణ ప్రజలందరూ కూడా తరతరాలుగా నిలబడేటటువంటి ఆస్తి అన్న విషయం మనం గమనించుకోవాలి. అట్లానే గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ప్రధాన ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, చాలా మటుకు పనులు పూర్తయిపోయినాయి. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ కావచ్చు, వీటన్నిటిని ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిన అవి ఫినిష్ చేస్తే దాదాపు 35 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తెలంగాణ సోయితో పరిపాలన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ప్రదర్శించాల్సింది రాజకీయ చతురత కాదు, సిల్లీ పాలిటిక్స్ కాదు. ఇప్పుడు నిజంగా కూడా ప్రదర్శించాల్సింది ఒక రాజనీతజ్ఞత అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక మిస్గైడెడ్ మిసైల్ లాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు శత్రువు కేసీఆర్ అనుకుంటున్నాడు, ఆయనకు శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు. కానీ శత్రువులు వాళ్ళు కాదు, శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు. దాన్ని గమనించాలి. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్ లో వర్గీకరణ చిచ్చురేపింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వివేక్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వివేక్ వ్యవహారంపై పీసీసీలో ఫిర్యాదు చేశారు.
అనుభవజ్ఞుడుగా చతురత ఉన్నవాడిగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రకంగా కోర్టులో కానీ ఎక్కడ కానీ ఏ ఇబ్బందులు ఉండకూడదంటే పగడ్బందీగా పరిష్టంగా అమలు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడము, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఒక నివేదిక ఇచ్చి ఏకసభ్య కమిషన్ వేయాలని చెప్తే ఈరోజు ఏకసభ్య కమిషన్ కూడా దాదాపు రిపోర్టు తయారు చేసి సంసిద్ధం చేసింది. వారం 10 రోజులనే ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అన్నది జరగబోతా ఉంది. సంపత్కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. తమ జాతి గౌరవం హక్కుల కోసమే సభ పెట్టుకున్నామని తెలిపారు. ఒక్క సభ పెట్టుకుంటే ఇంత రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. పీసీసీకి చెప్పే సభ ఏర్పాటు చేశామన్నారు. మందకృష్ణ మాదిగా బీజేపీ మనిషి అని, ఆయన ట్రాప్లో కాంగ్రెస్ వాళ్ళు పడొద్దని వివేక్ సూచించారు. బీజేపీకి ఓటు వేయాలన్న వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని కౌంటర్ ఇచ్చారు. కోడ్ సాకుతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఆపొద్దన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది కొనసాగుతున్న పథకమేనని, ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్ట కొట్టొద్దన్నారు. ఈ ఎన్నికలు గ్రాడ్యుయేట్లు టీచర్లకే పరిమితమన్నారు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొనసాగించాలన్నారు. అవసరమైతే బీజేపీ తరపున ఈసీకి లేఖ రాస్తామన్నారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, అందరం కలిసి ఈసీకి విజ్ఞప్తి చేద్దామని సంజయ్ తెలిపారు. బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి వాసవి మాత అని సీఎం అన్నారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు, అహింస, ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ అమ్మవారు పార్వతీదేవి వాసవి మాత అని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ పొత్తులో భాగంగా బీజేపీ తరపున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీకి చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్స్ టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కానున్నాయి. ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖర్చు తగ్గుతాయని కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. క్రయ విక్రయదారులతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రద్దీగా మారాయి. తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10% నుంచి 20% వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపింది. క్రయ విక్రయదారులతో గురువారం సబ్ రిజిస్టర్ ఆఫీసులకు రద్దీ పెరిగింది. రోజు సగటున 40 రిజిస్ట్రేషన్లు ఉండే కార్యాలయాల్లో 60-80 చొప్పున నమోదయ్యాయి. ఏకకాలంలో దస్తావేజులు పెరిగిపోవడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ల నిర్వహణకు అధిక సమయం పడుతోంది. చలానాల చెల్లింపులకు నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో క్రయ విక్రయదారులు అవస్థలు పడ్డారు.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలో మాటల యుద్ధానికి తెరలేపింది. డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. 54 మంది ఉన్న నెల్లూరు కార్పొరేషన్ను వైసీపీ కైవసం చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెజారిటీ సభ్యులు టీడీపీకి చేరువయ్యారు. మరోవైపు డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం సమాలోచనలు జరిపారు. మంత్రి నారాయణ ప్రలోభాలు, బెదిరింపులతో వైసీపీ కార్పొరేటర్ను టీడీపీలోకి తీసుకున్నారని విమర్శించారు. జగన్ ఇచ్చిన బీ ఫామ్ పై గెలిచిన కార్పొరేటర్లు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన సామెతగా టీడీపీలో చేరారంటూ కార్పొరేటర్లను ఉద్దేశించి కాకాని అన్నారు. మోహన్ రెడ్డి గారు బీ ఫామ్ ఇచ్చి పార్టీ బీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి, మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఈ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు కార్పొరేటర్లని ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతా మోహన్ తెలిపారు. అంబేద్కర్ వాదిగా తాను ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని, బ్యాంకులు ఇచ్చే రుణాలలోనూ, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకంలోనూ వర్గీకరణ జరగాలన్నారు చింతా మోహన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పంపకాలలో వాటాలు విభజన జరగాలన్నారు. చంద్రబాబు కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక రాజధానిలోనే పెట్టుబడి పెట్టకుండా అన్ని జిల్లాలకు పంపకాలు జరపాలని కోరారు. చంద్రబాబుకు సూపర్ 6 పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తీసేసేదానికి ప్రయత్నం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా వీళ్ళకి ఏదో సహాయం చేయకుండా వీళ్ళు ఎందుకు ముడ్డిలో ఏలు పెడతావయ్యా చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా. నేను ఖండిస్తున్నా ఏకసభ్య కమిషన్. తప్పు ఇది, చంద్రబాబు నాయుడు చేసింది ఇది తప్పు. వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ, రెండో విషయం రాజధాని. సామాన్యుడి ఆశలు నెరవేరుతాయా? వేతన జీవికి ఊరట లభిస్తుందా? రైతన్నకు ఓదార్పు దక్కుతుందా? పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం లభిస్తుందా? ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర బడ్జెట్ పైనే. మరికొద్ది గంటల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2025-26వ వార్షిక బడ్జెట్లో ఏపీ, బీహార్కి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బీహార్, ఏపీకి మెట్రో ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ మెట్రోకు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ పాలిత రాష్ట్రాలకు భారీ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఇక 5 ఏళ్లలో దేశంలో కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. అలాగే ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు, ఇమ్మిగ్రేషన్, ఫారినర్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహాకుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు విపక్షాలు పట్టుపట్టనున్నాయి. నిరుద్యోగం, రైతుల దుస్థితి అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే సమావేశాల అజెండాను బీఏసీ నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. కాగా 2 విడతల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అఖిలపక్ష భేటీలో వక్ఫ్ బిల్లు జాబితా సభ్యులకు అందజేయనుంది. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు కేంద్రం తీసుకురానుంది. వక్ఫ్ చట్ట సవరణపై గతంలో జేపీసీ ఏర్పాటు చేయగా 14 సవరణలతో తుది నివేదికను జేపీసీ సిద్ధం చేసింది. కాగా జేపీసీ నివేదికను లోక్సభ స్పీకర్కి జేపీసీ చైర్మన్ జగదాంబిక అందజేశారు.
బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సర్వేను లోక్సభలో సమర్పించారు. ఈ సర్వేలో ఫైనాన్షియల్ ఇయర్ 2026కి భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 6.3% నుండి 6.8% మధ్య ఉంటుందని అంచనా వేశారు. జీఎస్టీ వసూళ్లు 11% పెరిగి 10.62 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. విధాన సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ సర్వే నొక్కి చెబుతుంది. ప్రభుత్వ అంచనా అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా 6.5%కి దగ్గరగా ఉంది. అయితే ప్రపంచ బ్యాంకు అంచనా వేసిన 6.7% కంటే తక్కువ. ఇక జీఎస్టీ వసూళ్లు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 2024-25 జీఎస్టీ వసూళ్లు 11% పెరిగి 10.62 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. అయితే గత 3 నెలలుగా ఆదాయ వృద్ధి మందగించడంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 అంచనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంది. సాధారణ బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను విడుదల చేస్తారు. ఈసారి అందరి దృష్టి ఆర్థిక మంత్రిపైనే ఉంది. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయన్నారు ప్రధాని మోదీ. ఈ వార్షిక పద్దు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని తెలిపారు. భారత అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడల్లో ముందుకెళ్తున్నామని తెలిపారు. కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. और ये हर देशवासी के लिए सर्वाधिक गौरवपूर्ण है और विश्व के लोकतांत्रिक जगत के लिए भी भारत का ये सामर्थ्य अपनी एक विशेष स्थान बनाता है। साथियों, ये देश की जनता ने मुझे तीसरी बार ये दायित्व दिया है और इस तीसरे कार्यकाल का ये पहला पूर्ण बजट है और मैं विश्वास से कह सकता हूं कि 2047 जब आजादी के భారత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహాకుంభమేళా కొనసాగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయన్నారు. కోట్లాది మంది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు. ఇక ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి రాష్ట్రపతి సభలో శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవలే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పుకొచ్చారు. इस समय देश में महाकुंभ का ऐतिहासिक पर्व भी चल रहा है। महाकुंभ भारत की सांस्कृतिक परंपरा का, भारत की सामाजिक चेतना का पर्व है। देश और दुनिया से आए करोड़ों श्रद्धालु प्रयागराज में पूर्ण स्नान कर चुके हैं। मैं मौनो अमावस्या के दिन हुई हादसे पर अपना दुख व्यक्त करती हूँ। घायलों के शीघ्र स्वस्थ होने की कामना करती हूँ। कुछ दिन पहले ही हमने देश के पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी को खोया है। मनमोहन सिंह जी ने 10 वर्ष तक प्रधानमंत्री के रूप में తెలంగాణలోనే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలంది. మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని, ఎంత సమయం కావాలో మీరే స్పీకర్ను కనుక్కొని చెప్పాలని రోహత్గి జస్టిస్ బిఆర్ గోవాయ్ ధర్మాసనం సూచించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జార్జ్ మైస్ల కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని కోర్టుకు అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాదిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈసీ ఎదుట ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. సీఈసీ జారీ చేసిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. యమునా నది నీరు విషపూరితమని ఇటీవల కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఈసీ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఈసీ ఎదుట హాజరయ్యారు. కేజ్రీవాల్ వెంట ఢిల్లీ సీఎం అతీషి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు భావనా గౌర్, రాజేష్ రిషి, మదన్ లాల్, రోహిత్ కుమార్, మెహ్రౌలియా, భూపిందర్ సింగ్ జూన్, నరేష్ యాదవ్, పవన్ కుమార్ శర్మ ఆప్కు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతృప్తితో ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. వీరి తదుపరి చర్య ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాపై ఆప్ సైతం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే సామూహిక రాజీనామాలతో కీలక నియోజకవర్గాల్లో ఆప్ విజయ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముంబైలోనే చెంబూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధికారులు. జన్మతః పౌరసత్వం రద్దుపై ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. అప్పట్లో బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం తీసుకొచ్చారన్నారు. తొలినాళ్లలో బానిసల పిల్లల కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రపంచ జనాభా అంతా వచ్చి అమెరికాలో పోగుపడడానికి కాదని చెప్పుకొచ్చారు. ఇక యుఎస్ ప్రెసిడెంట్ గా అధికారం చేపట్టగానే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం దక్కకుండా ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్. మరుసటి రోజే ఆ ఉత్తర్వులను సియాటిల్ ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. దీనిపై అప్పీలుకు వెళ్తామని ట్రంప్ వెల్లడించారు.